కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రాహుల్ గాంధీ. అక్కడ ఇద్దరు పిల్లలున్నారు. అందుకే ఎళ్ళొస్తుంటాడు. ఇది బీజేపీ ప్రచారం. నేను దాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే చెప్పడానికి ప్రాబ్లమ్ ఉంది. రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నప్పుడు సోనియా అని చెప్పలేదా? లేకపోతే ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన పార్సీని, వేరే మతమే కదా! పెళ్లి చేసుకున్నప్పుడు బయటికి చెప్పలేదా? చెప్పకుండా రహస్యంగా కాపురం చేసి ఏం చేస్తారు? కాబట్టి నేనది నమ్మట్లేదు. అయితే కొలంబియాకి తరచూ వెళ్తున్న మాట వాస్తవం. అట్లాగని ఆయన ఏదో డ్రగ్స్ సేవిస్తాడని కూడా నేను చెప్పను. కానీ నిన్న అక్కడికి అతని పేరేంటది సోరోస్ వాళ్ళకి సంబంధించిన అలెక్స్ సోరోస్ పోయాడు. కరెక్ట్‌గా అక్కడ వాళ్ళతో మీటింగ్‌లు అవుతున్న సందర్భంలో ఈయనెళ్ళాడు. సోరోస్ గ్రూప్ ఎక్కడుంటే, ఎక్కడ ప్రత్యేక మీటింగులు పెట్టుకుంటుందో అక్కడే ఈయన కూడా ప్రత్యక్షమవుతున్నాడు. అది ఎందుకో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న అక్కడ ఓ తొక్కలో ఇంజినీరింగ్ కాలేజీలో మీటింగ్‌లో మాట్లాడాడు. భారత్ మీద ద్వేషం, దూషణ. ఎవడో పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ మాట్లాడినట్టు రాహుల్ గాంధీ మాట్లాడితే ఎట్లాగా? భారతదేశంలో ప్రజాస్వామ్యం అంట ఆయన చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, భారత్‌లో ప్రజాస్వామ్యం మీద హోల్‌సేల్ దాడి జరుగుతుంది. కరెక్ట్, నిజం. ఆయన చెప్పింది అందులో వాస్తవం ఉంది. ఎవరు చేస్తున్నారు ఆ దాడి ప్రజాస్వామ్యం మీదన? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కమ్యూనిస్టులు చేస్తున్నారు, ఐఎన్డీఏ కూటమి చేస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న విధానాలని, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసే కుట్రలు చేస్తున్నది. సైన్యాన్ని అపప్రదలోకి తీసుకెళ్లే కుట్రలు చేస్తుంది. అట్లాగే దేశాన్ని తప్పుడు ప్రచారం చేయడానికి కుట్రలు చేస్తుంది. అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. బట్ ప్రతిపక్షం వల్ల ఇది విశేషం. అలాగే భారత్ భవిష్యత్తుకి డోకాలో లేదన్నటువంటి విశ్వాసం నాకుంది అన్న పాయింట్ చెప్పడం వరకు మంచి పాయింటే. అయితే సమస్యల్లో ఏంటంటే రాహుల్ గాంధీ చేసేటటువంటి వ్యాఖ్యలు, భారతదేశం మీద బయటికి వెళ్ళి చేసేటటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ రాజకీయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు, కానీ తిట్టరా నీ తల్లి భూమి భారతిని అనలేదు. అది మర్చిపోతున్నాడు ఆయన.